ఈ భూమి పైన ఆత్మాహుతి దళాలు పేర్లు వినే ఉంటాం. అటు పాకిస్తాన్‌లో గానియండి, జమ్మూ కాశ్మీర్‌లో గానియండి, పంజాబ్‌లో గానియండి, ఢిల్లీలో గానియండి, అనేక ప్రాంతాల్లో ఆత్మాహుతి దళాలు వాళ్ళను పేల్చుకొని అక్కడంతా కూడా విధ్వంసం సృష్టిస్తూ ఉంటుంటారు. అలాంటిది ఎక్కడో సముద్రంలో అట్టడుగునుండే డాల్ఫిన్లు వాటిని పేల్చుకొని అటు శత్రువులను చిత్తు చేయబోతున్నాయా? ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హార్మోజ్ జలసంధిలో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తమ యుద్ధ నౌకలు జలసంధిలోకి వెళతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అగ్రరాజ్య యుద్ధ నౌకలపైకి మైన్లను మోసుకెళ్లే డాల్ఫిన్లు, కెమికేజ్ డాల్ఫిన్స్ అని వీటిని పిలుస్తారు, ప్రయోగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఇరాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రకటన ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. చివరకు దీనిపై అమెరికా రక్షణ మంత్రి స్పందించాల్సి వచ్చింది. అమెరికా వద్ద కాముకాజీ డాల్ఫిన్లు అంటే ఆత్మాహుతి డాల్ఫిన్లు ఉన్నాయా లేదా అనే అంశాన్ని తాము ఖచ్చితంగా చెప్పలేమని మంత్రి హెగ్సెత్ వెల్లడించారు. అయితే ఇరాన్ వద్ద మాత్రం అలాంటివి ఏమీ లేవని చెప్పుకొచ్చారు. మరోవైపు చైర్మన్ ఆఫ్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ మీడియాతో మాట్లాడుతూ ఈ కథనాలను తోసిపుచ్చారు. అయితే ఇప్పుడు ఈ డాల్ఫిన్ల పైన ఎందుకు చర్చ నడుస్తుంది అంటే, ఈ డాల్ఫిన్లు ప్రతిధ్వనుల సాయంతో నీటి అడుగున ఉన్నటువంటి వస్తువుల జాడను స్పష్టంగా గుర్తించగలవు. ఈ సహజ లక్షణం కారణంగా శత్రువులు నీటి అడుగున దాడికి వినియోగించే వస్తువులు ఏమైనా పెట్టి ఉంటే వాటిని వెంటనే పసిగడతాయి. డాల్ఫిన్లకు ఇటువంటి వాటిపై శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన పరికరాలు, అలాగే కెమెరాలు అమర్చి సముద్రం అడుగున పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉంటారు. తద్వారా శత్రువుల కదలికలను ముందుగానే గుర్తించే ఆస్కారం ఉంటుంది. రష్యా సైన్యానికి సెవెస్తోపోల్ నౌకా స్థావరం ఎంతో కీలకమైనది. రష్యా నియంత్రణలోని క్రిమియాకు ఈ స్థావరం అత్యంత చేరువలో ఉంటుంది. ఈ ప్రదేశంలోనే మాస్కోకు చెందిన భారీ నౌకలు నిలిచి ఉంటాయి. క్షిపణులు సైతం చేరుకోలేని ఈ ప్రదేశంలో నీటి అడుగున దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు రష్యాకు అనుమానాలు ఉన్నాయి. అలాంటి దాడులు జరగకుండా తమ నౌకలను రక్షించుకోవడమే కాకుండా శత్రువుల కదలికలను ముందుగానే గుర్తించేందుకు డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపినట్లుగా కూడా గతంలో అనేక వార్తలు వచ్చాయి. అయితే అమెరికా వద్ద కూడా ఇలాంటివి ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానంగా తమ వద్ద ఇలాంటి డాల్ఫిన్ లేవని అమెరికా చెబుతున్నప్పటికీ కోల్డ్ వార్ సమయంలోనూ అమెరికా, సోవియట్ యూనియన్ వీటి మధ్య జరిగినటువంటి యుద్ధం సమయంలో సముద్రం అడుగున పేలుడు పదార్థాల కదలికలను గుర్తించేందుకు వీలుగా డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టినట్లుగా గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. అమెరికా సైన్యం 1959 నుంచే ఇటువంటి శిక్షణ ఇస్తుందని, వివిధ సముద్ర ప్రాణులపై ప్రయోగాలు చేసినప్పటికీ డాల్ఫిన్లు కాలిఫోర్నియా సీ లైన్లకు మాత్రమే ఇటువంటి శిక్షణ అందిస్తుందని పేర్కొన్నాయి. ఇందుకోసం అమెరికా $1 మిలియన్ ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం. శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించే సామర్థ్యం కలిగిన డాల్ఫిన్లు సోవియట్ యూనియన్ నుంచి ఇరాన్ కొనుగోలు చేసినట్లుగా గతంలో ప్రచారం జరిగింది. ఏది ఏమైనా కానీ ఈ డాల్ఫిన్లు వాటికి ఉన్నటువంటి గ్రహణ శక్తితోటి శత్రు నౌకలపై దాడి చేసే అవకాశం లేకపోలేదు. ఆ సమయంలో అవి స్వచ్ఛందంగా చనిపోతాయి. అయినా కానీ ఆ డాల్ఫిన్లు శత్రు స్థావరాల్ని చిత్తు చేయగలవు. చూద్దాం ఏం జరగబోతుందో.